ధర్మస్థలంలో రోజుకొక విచిత్రమైన వార్త, వింత వార్త, సంచలన వార్త బయటకొస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా మనకి ఒక వార్త బయటకొచ్చింది. అదేందంటే ధర్మస్థల ఆహ్, కి 2 గ్రామాలున్నాయి. ఒకటి బెల్తంగడి అండ్ ఉజిరె అనే 2 గ్రామాలున్నాయి. ఇక్కడ బెల్తంగడి పోలీస్ స్టేషన్‌కి సంబంధించి ఒక నాగరిక సేవా ట్రస్ట్ అని ఒక సంస్థ ఉందక్కడ. ఆ సంస్థ ఆహ్ ప్రెసిడెంట్ సోమనాథ్ నాయక్, ఆయన ఇంటర్వ్యూ కూడా నేను చూశాను. కన్నడలో మాట్లాడాడు ఆయన. సో ఈ సోమనాథ్ నాయక్ ఆర్టీఐ కింద కేసు పెట్టాడు ఇన్ఫర్మేషన్ కోసం, అసలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళు 2001 నుంచి 2012 వరకు వాళ్ళ దగ్గర డేటా ఉంది పోలీస్ స్టేషన్లో. ఆ డేటాని ఇచ్చారు. ఆ డేటాలో 451 మంది ఆత్మహత్య చేసుకున్నారని డేటా ఉంది. సో ఈ డేటాని ఇప్పుడు అనలైజ్ చేసే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా న్యూస్ మింట్ దీని మీద రీసెర్చ్ చేసింది ఈ డేటా మీద. అంటే వీళ్ళల్లో ఎంతమంది ఐడెంటిఫై అయ్యారు, ఎంతమంది ఐడెంటిఫై కాలేదు, వీళ్ళు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారు, ఈ శవాల్ని, అన్ఐడెంటిఫైడ్ శవాల్ని ఎవరు పూడ్చారు, ఎక్కడ పూడ్చారు, నిజంగా వీళ్ళు ఆత్మహత్యలైనా లేకపోతే వీళ్ళని ఎవరన్నా హత్యలు చేసి ఆత్మహత్యల పేరుతో పోలీసులకి శవాలను అప్పగిస్తే వాళ్ళు గుడ్డిగా పంచాయతీకి అప్పగించి పంచాయతీ వాళ్ళు పూడ్చారా, ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట వార్తలు. సో ఇప్పుడు వాళ్ళ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఇవి 49 మంది ఇందులో ఈ 251లో 49 మంది గుడి చుట్టూ ఉన్న లాడ్జిల్లోనే ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా వాళ్ళు రికార్డ్ అయింది. అక్కడ లాడ్జిల పేర్లు కూడా మనకి పాత హిందూ పేర్లు అన్నమాట. నేత్రావతి, గంగ, గంగోత్రి, వైశాలి, శరావతి, సాకేత. ఈ లాడ్జిలలో ఈ 49 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నారు? మొదటి నుంచి కూడా ఈ కేసు, ఈ భీమా అనే ఒక పేరు పెట్టారు ఈ స్కావెంజర్కి. ఈ భీమా, మనం కూడా భీమా అనుకుందాం. భీమా అనే వ్యక్తి నేను 100 శవాలను పూడ్చిపెట్టానని జూలై 4వ తేదీ బెల్తంగడి పోలీస్ స్టేషన్కి లాయర్లతో కలిసి వచ్చి ఒక బ్యాగ్లో ఎముకలను కూడా తీసుకొచ్చి ప్రజెంట్ చేసినప్పటి నుంచి పోలీసులు చెప్పే వాదన ఏంటంటే ఇక్కడ అనేక మంది గుడి ఉంది కాబట్టి గుడిదికి మనసు వికలమైన వాళ్ళు, లవ్లో ఫెయిల్యూర్ కావచ్చు, బిజినెస్లో నష్టాలు కావచ్చు, ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు వచ్చి ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇది కామనే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఉప సర్పంచ్ శ్రీనివాసరావు కానీ పోలీసులు కానీ ఇదే వాదన వినిపిస్తున్నారు. దీనికి కౌంటర్గా మీడియా కానీ అక్కడ లోకల్గా ఉన్న సోషల్ యాక్టివిస్టులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతిలో లక్షల మంది దీనికంటే ఎక్కువ వస్తారు కదా, మరి తిరుపతిలో ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు, తిరుమలకి వెళ్ళి ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవట్లేదు, వేరే గుళ్ళు ఉన్నాయి కదా, వేరే గుళ్ళల్లో ఎందుకు ఓన్లీ ధర్మస్థలంలోనే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటే నెంబర్ 1 ప్రశ్న. నెంబర్ 2, ఈ ఆత్మహత్యలు నివారించడానికి పోలీసులు ఎందుకు ఇప్పటివరకు ఏమీ చర్యలు తీసుకోలేదు? కనీసం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికో, ఒక పాంప్లెట్లు పెట్టడము, ఆ గుళ్ళకు వచ్చిన లాడ్జిల్లంతా పాంప్లెట్లు పెట్టడము, అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎందుకు చేయట్లేదు? ఇటువంటి మీరు దీని మీద దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు ఎవరు, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుని డీటెయిల్స్ ఎందుకు మీ దగ్గర లేవు? తర్వాత ఈ శవాల్ని మీరు ఎక్కడ పూడ్చిపెట్టారు? పంచాయతీ వాళ్ళకి ఇచ్చారు. పంచాయతీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2006లో శ్మశానం అనేది వచ్చింది, అంతకుముందు మేము అడవుల్లో పూడ్చిపెట్టాము అన్నారు. అడవుల్లో ఎక్కడ పూడ్చిపెట్టాము అని చెప్తున్నారంటే అసలు పోవడానికే చాలా కష్టం. ప్రొఫెషనల్ ట్రెక్కర్స్ మాత్రమే పోగలిగిన ప్లేసుల్లో వెళ్ళి వీళ్ళు పూడ్చారు. అది ఇప్పుడు అందరికి డౌట్. అంత కష్టపడిపోయి మీరు అంత లోపల ఎలా పూడ్చారు, ఎందుకు పూడ్చారు? వేరే పొలాలు ఉన్నాయి, పక్కన చాలా ఉన్నాయి జాగా, అక్కడికి పోయి ఎందుకు పూడ్చాల్సి వచ్చింది? మీరు ఫారెస్ట్ భూమిలో పూడ్చినప్పుడు ఫారెస్ట్ పర్మిషన్ ఉందా మీ దగ్గర, చూపించండి అని అడుగుతుంది. చూపించట్లేదు వాళ్ళు, ఆ రికార్డ్స్ లేవు. అంటే ఇక్కడే డౌట్ వస్తుందన్నమాట. వీళ్ళు ఆత్మహత్యల పేరుతో హత్యలు చేసేసి ఆత్మహత్యల సేవాలని చెప్పి దాన్ని చేసేస్తారు. దీని వెనుక డి గ్యాంగ్ అంటే ధర్మస్థల గ్యాంగ్ ఉందని గౌరీ లంకేష్ అప్పుడే ఆమె వాళ్ళ లంకేష్ పత్రికలో కవర్ పేజీ మీదనే ధర్మస్థల మాఫియా అని టైటిల్ పెట్టి, డి మాఫియా అని టైటిల్ పెట్టి రాశారు. ఆ రాసిన జర్నలిస్టు కూడా ఒక లాడ్జీలో ఊరేసుకున్నాడు. అంటే అతన్ని కూడా ఆత్మహత్య చెప్పేశారు, అతన్ని కూడా హత్య చేశారు. ఇంకొక 2 జర్నలిస్టుని ఎముకలు విరిగేట్టుగా కొట్టారు. సో
ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకంటే నేను అనేకసార్లు చెప్పాను, ఈ ధర్మస్థల అనేది ఏంటంటే శ్రీ క్షేత్రం అంటారు. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన మంజునాథ శ్రీ మంజునాథ స్వామి టెంపుల్, శైవ టెంపుల్ ఉంది అక్కడ. దీనికేమో వైష్ణవ పూజారులు ఉంటారు. దీని ఆజమాయిషేమో జైన మతాన్ని పాటించే వీళ్ళ దగ్గర ఉందన్నమాట. వీరేంద్ర హెగ్డే వీళ్ళ దగ్గర, ఈ వంశం దగ్గర ఉంది. వీళ్ళు వెరీ పవర్ఫుల్ వ్యక్తులు అని చెప్తున్నారు. సో అందుకని వాళ్ళ మీద ఏమన్నా రాసినా ఏం చేసినా వాళ్ళని బతకనీరు. ఇప్పుడు ఎక్కువ మంది రాస్తున్నారు కాబట్టి వాళ్ళు బెంగళూరు హైకోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకున్నారు మీడియా రాయకుండా. అందుకని మీడియా ఇప్పటి వరకు వీరేంద్ర హెగ్డే ఈ పేర్లంతా బయట పెట్టట్లేదు ఎక్కడ కూడా. దీని వెనక ఎవరున్నారని బయట పెట్టట్లేదు మీడియా. ఎందుకంటే ఆల్రెడీ గ్యాగ్ ఆర్డర్ ఉంది, ఆల్రెడీ 9,000కు పైన పోస్టులను తీసేశారు. సుప్రీంకోర్టు కూడా గ్యాగ్ ఆర్డర్ని ఎత్తివేయడానికి నిరాకరించి ఈ వీరేంద్ర హెగ్డే వైపే సుప్రీంకోర్టు కూడా మాట్లాడిన సందర్భం మనకుంది. ఈ నేపథ్యంలో సిట్ వేశారు. ఇప్పుడు ఈ సిట్టు 8 తవ్వకాలు జరిపింది ఇప్పటి వరకు. నిన్నటికి మొత్తం 13 వాటిని మార్క్ చేసి నిన్న 8వది చేశారు. ఈ 8 తవ్వితే వాళ్ళకి ఒకే ఒక దాంట్లో మాత్రమే ఎముకలు అవి బయటపడ్డాయి. అది సైట్ నెంబర్ 6లో పార్షియల్ అని చెప్తున్నారు. నిన్న చూస్తే నిన్న పరదాలు కూడా కట్టి ఎవరిని రానిలేదు, దొరికాయని పుకార్లు కూడా వస్తున్నాయి నిన్న. అంటే సిట్టు బయటికి చెప్పట్లేదు, నిన్న కూడా దొరికాయనే వార్త వస్తుంది. సిట్టు చెప్పిన దాని ప్రకారం, అంటే లీక్ చేసిన దాని ప్రకారం ఒక దాంట్లో దొరికాయనేది వార్తలు వస్తుంది. లీక్ చేయకుండా, అంటే సిట్టు ఎవరికి చెప్పకుండా, ఈవెన్ పనిచేసే వర్కర్లను కూడా బయటికి పోనీయకుండా సీరియస్గా చూస్తున్నారు అనేది చెప్తున్నారు. అంటే దొరుకుతున్నాయని. ఇప్పుడు నిజంగానే దొరికాయని అనుకుందాం. దొరికితే సిట్ ఏం చేయాలంటే ముందుగా అది ఎవరిది, అస్థిపంజరం ఆడదా మగదా, ఏజ్ ఎంత, తర్వాత కాజ్ ఆఫ్ డెత్ ఏంటి, ఎలా చనిపోయారు, అంటే ఎవరైనా ఆడనుకుంటే రేప్ జరిగి చనిపోయారా, లేకపోతే కాజ్ ఆఫ్ డెత్ ఏంటి, అది ఎంతవరకు ఫైండ్ అవుట్ చేయగలరు ఈ టెక్నాలజీతో. శవాలా ఉంటేనే చేయట్లేదు వీళ్ళు, అస్థిపంజరాలను ఏం చేస్తారు అనేది ఒక డౌట్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వివేకానంద రెడ్డి హత్య 6 ఏళ్ళు అయింది. సాక్షాత్తు సిబిఐ, దేశంలోనే పుడింగి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, అదే 6 ఏళ్ళు అయితే ఇప్పటి వరకు ఎవరు చంపారు, ఎలా చంపారు అనేది క్లియర్గా లేదు. వాడు ఆ దస్తగిరి వాంగ్మూలం తప్ప ఏమీ లేదా వీళ్ళ దగ్గర అనిపిస్తుంది ఇప్పుడు కూడా. మరి అలాంటిది ఒక 4 ఎముకలను పెట్టుకొని ఎవరు చంపారో చెప్పండి అంటే ఎలా చెప్తారా అనేది డౌట్. ఒకవేళ ఇది చంపారు అనుకుందాం, ఎవరు చంపారనేది మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. అది ఎట్లా ప్రూవ్ అవుతుంది ఎవరు చంపారనేది? చంపారు, ఓకే, తేల్చేశారు అనుకున్నాం, ఇది హత్యే అని తేల్చారు. ఒక అమ్మాయి రమారమి 20 ఏళ్ళు వయసున్న అమ్మాయి, ఆ అమ్మాయిని చంపారు అని తేల్చారు. ఎవరు చంపారు, దానికి ప్రూఫ్ ఏంటి? ఇతనిది ఒకటే ఉంటుంది వాంగ్మూలం, అతను కూడా రేపు చంపరాని గ్యారంటీ లేదు. సో అతన్ని చంపేస్తే ఆ వాంగ్మూలం కూడా ఉండదు, ఆ వాంగ్మూలం కూడా ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. కాబట్టి ఏంటంటే ఈ ఫైనల్గా ఏంటంటే కొండని తవ్వుతున్నారు తప్ప ఎలుకలు దొరుకుతున్నాయని చెప్తున్నారు తప్ప ఫైనల్గా ఏమీ దొరకదు, ఏమీ న్యాయం అనేది జరగదు అనేది అక్కడున్న లోకల్గా ఉన్న ఇటువంటి వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే దీన్ని బహిరంగంగా చేయడమే వీళ్ళ విజయంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకు సైలెంట్గా నడిచిపోయేది, ఇప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎక్స్పోజ్ చేయగలిగాము, అదే మా సక్సెస్, మేమైతే ఫైట్ చేస్తాము అనేది వాళ్ళు చెప్తున్నారు.